Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ది మస్టర్డ్ సీడ్, జీసస్ యొక్క సేయింగ్స్, అందులో ఉన్న సీక్రెట్స్ గురించి చెప్తూ నిన్న థర్డ్ ఐ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ థర్డ్ ఐ గురించి మరింత ముందుగా వెళ్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు ద మస్టర్డ్ సీడ్ మాస్టర్స్. సో kindly like this video and share this video to all. మస్టర్డ్ సీడ్ అంటే మామూలుగా ఆవగింజ అని మనకు తెలుగులో మీనింగు. సో ఇది ఒక అద్భుతమైన గ్రంథం, వెరీ రేర్ బుక్. దీని నుంచి మనం అనేక విశేషాలు మనం తెలుసుకుంటాం. థర్డ్ ఐ గురించి మనం నేను చెప్పుకుంటాం, దాని కొనసాగింపు. ఎప్పుడైతే మనకు 2 కళ్ళు మూసుకున్నామో ఏం జరుగుతుంది ధ్యానంలో? ఇక్కడంతా ఓషో గారు చెప్పేదంతా ఓన్లీ ఫర్ మెడిటేషన్, ఇన్ డెప్త్ మెడిటేషన్ గురించే ఉంటుంది. ఏ మతపరమైన ఆహారాలు కావు ఇవి. సో వెన్ యూ క్లోజ్ బోత్ ది ఐస్, ఎప్పుడైతే 2 కళ్ళు మూసుకుంటామో ఏం జరుగుతుంది? లోపల అంతరంగంగా మార్పు జరుగుతుంది. కళ్ళు 2 మూసుకున్నప్పుడు రెండు కళ్ళు ఎందుకు ఉంటాయి? ఏ కళ్ళు అయితే కళ్ళు బయటకి చూస్తాయో, కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ఎనర్జీ ఎక్కడికి పోవాలి? కంటి ద్వారా బయటికి ఎనర్జీ, దాదాపు 80% ఎనర్జీ అంతా కూడా కంటి ద్వారా వినియోగపడుతుంది. సో ఆ ఎనర్జీ కళ్ళు మూసుకున్నప్పుడు ఎక్కడికి పోతుంది? అది వెనక్కి పోతుంది, అది బయటికి పోదు. కళ్ళు మూసుకున్నాం కదా, అది ఆ ఎనర్జీ, బయటికి పోయే ఎనర్జీ టర్న్ అవుతుంది. ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందంటే ఒక స్థితంగా ఉండదు, అది మూవింగ్ ఎనర్జీ. అది చేత కళ్ళు మూసుకున్నప్పుడు అవుట్లెట్ మూసేసాము, 2 కళ్ళు మూసుకున్నాము, ఏం జరిగింది? అది వేరే మార్గం వెతుక్కుంటుంది. 2 కళ్ళు మూసుకున్నప్పుడు ఎనర్జీ, బయటికి పోవాల్సిన ఎనర్జీ ఏమవుతుందంటే కన్వర్షన్ జరుగుతుంది. ఆ ఎనర్జీ థర్డ్ ఐని హిట్ చేస్తుంది, మన లోపల ఉన్న 3వ కంటిని. అక్కడ ఈ థర్డ్ ఐ అనేది భౌతికమైన కన్ను కాదు, అది ఎనర్జీ సెంటరు. ఆ ఎనర్జీ సోర్స్ నుంచే కంటికి శక్తి వస్తుంది, బయటికి చూడగలుగుతాము. మళ్ళీ ఆ సోర్స్కి అది వెళ్ళిపోయింది. కళ్ళు అవుట్లెట్ లేకపోవటం వలన మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ 3వ కంటిని చేరుకుంది. సో అది 3వ కన్ను అవుతుంది. 3వ కన్ను అంటే థర్డ్ వే ఆఫ్ సీయింగ్ అంటారు ఓషో గారు. ఈ ప్రపంచాన్ని ముక్కంటితో చూడటం, ఆ 3వ కంటితో చూడటం. ఆ 3వ కన్ను వస్తుంది మరి. ఆ కంటి ద్వారానే మనము బుద్ధుడిని చూడగలుగుతాము. ఆ కంటి ద్వారానే జీసస్ని గుర్తుపట్టగలుగుతాము. 3వ కన్ను లేకపోతే జీసస్ని మనం చూడలేము. చాలామంది జీసస్ని మిస్ అయిపోయినట్టుగా మనం కూడా చూడలేము. ఆయన స్వగ్రామంలో ఆ జీసస్ని జోసెఫ్ కార్పెంటర్ కొడుకు అని మాత్రమే వారికి తెలుసు. ఆ లోపల ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరిగింది ఆ వ్యక్తికి అనేది ఎవరికి తెలియదు, గుర్తుపట్టలేదు. అతను కార్పెంటర్ కొడుకు కాదు, ఇంకా కార్పెంటర్ కొడుకుగా భౌతికమైన శరీరం వచ్చింది, శరీరం ద్వారానే వస్తుంది, అది అక్కడ విశేషం కాదు. కానీ అక్కడ కార్పెంటర్ కొడుకుగా లేడు, ఆయన మారిపోయాడు.
ఆయన దేవుని కుమారుడుగా మారిపోయాడు. ఆ దేవుడి కుమారుగా మారిపోవడం అనేది ఏంటి? ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ ఫినామినా. అప్పుడు జీసస్ ఏం చెప్తున్నాడు? నేను దేవుని పుత్రుణ్ణి, నా తండ్రి స్వర్గలోకంలో ఉన్నాడు అని చెప్పాడు. అక్కడ ఆయన గ్రామంలో ఉన్నవారంతా నవ్వారు. ఆయన స్వగ్రామంలో ఉన్నవారు, ఆయన హోమ్ టౌన్లో ఉన్నవారంతా నవ్వారు. ఇతనికి అయితే పిచ్చెన్న పెట్టుండాలి, లేకపోతే మూర్ఖుడన్నా అయి ఉండాలి, లేకపోతే జిత్తుడు మరి నక్కన్నా అయి ఉండాలి అని. అప్పుడు కార్పెంటర్ కొడుకు సడన్గా దేవుడి పుత్రుడు ఎలా అవుతాడు అని వారి ప్రశ్న. కానీ మార్గం ఉంది. దేవుడి పుత్రుడు అవ్వడానికి మార్గం ఉంది. శరీరం ద్వారానే వస్తుంది, కానీ ఇన్నర్ సెల్ఫ్ శరీరం ద్వారా రాదు. అది పవిత్రమైనటువంటి ఆ దివ్యాత్మ నుంచి మనం ఉత్పన్నమవుతాం. ఫస్ట్ నువ్వు ఆ చూసే కన్నును సంపాదించుకోవాలి, ఆ మూడో కంటిని సంపాదించుకోవాలి. మూడో కంటిని సంపాదించుకుంటేనే నువ్వు చూడగలుగుతావు. అలాగే దివ్య శ్రవణాన్ని సంపాదించుకోవాలి, ఆ దివ్య దృష్టిని సంపాదించుకోవాలి. దివ్య దృష్టి అంటే ఆ మూడో కన్ను, దివ్య శ్రవణం అంటే ఆ చెవి. మామూలు చెవులు పనిచేయవు. ఆ యొక్క దివ్య శ్రవణం అన్నమాట. ఆ దివ్య దృష్టి, దివ్య శ్రవణము అవి వస్తేనే మనము ఆయన మాటలు మనకి అర్థమవుతాయి. ఆ దివ్య దృష్టి ఉంటేనే ఆయన మనం చూడగలుగుతాము. ఇది అంచేత జీసస్ మాటలను అవగాహన చేసుకోవాలంటే చాలా కష్టం. చాలా సున్నితమైనటువంటి వ్యవహారం. ఎంత సున్నితం అంటే శాస్త్రీయ సంగీతం మామూలుగా ఎప్పుడు శాస్త్రీయ సంగీతం విననే వారికి దాన్ని వినాలంటే చాలా అద్భుతమైన చెవి ఉండాలి. ఎంతో ఆ శాస్త్రీయ సంగీతం పట్ల మక్కువ ఉండాలి. అది ట్రైనింగ్ అవ్వాలి. అంతేగాని ఇప్పుడు మనం సినిమా ఆ మ్యూజిక్ వినటంలో అదంతా ఒక నాయిసే, కానీ అది శాస్త్రీయ సంగీతం కాదు. సో అది మామూలుగా అలా కాకుండా క్లాసికల్ మ్యూజిక్ అంటే శాస్త్రీయ సంగీతం విననే వారిని తీసుకొచ్చి ఆ శాస్త్రీయ సంగీతం దగ్గర కూర్చోబెడితే నచ్చదు, ఇదంతా నాన్ సెన్స్, బాగాలేదు అని అంటారు. అదే సినిమా మ్యూజిక్ అయితే అక్కడ సినిమా మ్యూజికే కాదు, అది ఓన్లీ నాయిస్. ఆ నాయిస్ వారికి నచ్చుతుంది. మామూలుగా ఉన్న ఇప్పుడు ఈనాటి ప్రజలకి శాస్త్రీయ సంగీతం ఉండాలంటే అరిస్టోక్రాటిక్ ఇయర్స్ కావాలి, అద్భుతమైన ఆ యొక్క వినేటువంటి ఆ చెవి కావాలి, ఆ శ్రావ్యమైనటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి శాస్త్రీయ సంగీతాన్ని వినేదానికి కావాలి. అలాగే ఆ డే టు డే మ్యూజిక్ మాత్రం వినలేరు శాస్త్రీయ సంగీతం విన్నవాళ్ళు. శాస్త్రీయ సంగీతం తెలియని వాళ్ళు డే టు డే మ్యూజిక్ శాస్త్రీయ సంగీతం వినాలంటే వారికి నచ్చదు. సో అనేక సంవత్సరాల పాటు శాస్త్రీయ సంగీతంలో అభ్యాసం చేసిన వారికి లేదా వింటున్న వారికి అది శాస్త్రీయ సంగీతం పట్ల అమితమైన మక్కువ ఉంటుంది. అలాగే ధ్యాన సాధనలో గొప్ప స్థితికి చేరిన వారికి మాత్రమే జీసస్ యొక్క మాటలు అవగాహన అవుతాయి. లేకపోతే ఆ యొక్క హోమ్ టౌన్లో జీసస్ని జోసెఫ్ కార్పెంటర్ కొడుకే కదా, జోసెఫ్ కొడుకు కార్పెంటర్ జోసెఫ్ కొడుకే కదా అన్నారు. అలాగే యూ హ్యావ్ టు బీ సో సైలెంట్. జీసస్ మాటలు వినాలంటే ఎంతో మౌనంగా ఉండాలి, ఒక్క ఆలోచన కూడా రాకూడదు. అలాగే నాట్ ఏ సింగిల్ మూమెంట్ ఇన్ ఎవర్ బీయింగ్, మీ ఉనికి లోపల ఏ ఆలోచన లేకుండా జీరో స్టేట్లో ఉండగలిగినప్పుడు మాత్రమే ఆ జీసస్ మాట మనకు అవగాహన అవుతుంది, అర్థం చేసుకోగలుగుతాము. అప్పుడు అతను ఎవరో మనకు అర్థమవుతుంది. జీసస్ ఒక కొటేషను మళ్ళీ మాటికి చెప్తూ ఉండేవాడు రిపీటెడ్గా. కళ్ళున్న వాళ్ళు మాత్రమే చూడగలరు, చెవులున్న వాళ్ళు మాత్రమే వినగలరు, కళ్ళున్న వాళ్ళు మాత్రమే చూడగలరు. ఏంటిది? అందరికీ కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళుండి చూడలేకపోవడం ఏంటి? దోస్ హూ హ్యావ్ ఇయర్స్ షుడ్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ మీ. ఎవరికైతే చెవులు ఉన్నాయో వారే నన్ను అర్థం చేసుకోగలుగుతారు. దోస్ హూ హ్యావ్ ఐస్ సీ. కళ్ళున్నవారు మాత్రమే చూడగలుగుతారు. నేను ఇక్కడే ఉన్నాను,
కానీ చూడలేకపోతున్నారు. అది అంటే అది కేవలం సింబాలిక్గా ఆ యొక్క మెడిటేషన్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పాడు ఆ యొక్క జీసస్. ఇది ఓషో గారి యొక్క వ్యాఖ్యానం మై డియర్ ఫ్రెండ్స్. ఓషో గారు చెప్పేదంతా కేవలం మెడిటేషన్లో టాప్ లెవెల్లో ఉండేటువంటి హయ్యర్ మెడిటేషన్ లెవెల్స్ గురించి ఇక్కడ మనకు చెప్తూ ఉంటారు. సో ఎందుకు ఆయన రిపీట్ చేస్తున్నారు? ఎవరికైతే కళ్ళు ఉన్నాయో వారు చూడగలరు, ఎవరైతే చెవులు ఉన్నాయో వారు వినగలరని. వై? ఎందుకంటే అదర్ డైమెన్షన్ గురించి మాట్లాడుతున్నారు. థర్డ్ డైమెన్షన్ కాదు, ఫోర్త్ డైమెన్షన్, ఫిఫ్త్ డైమెన్షన్, అట్లా మనం అలా అనుకుంటామే, అట్లా అదర్ డైమెన్షన్ గురించి మాట్లాడుతున్నారు. మరో తరం గురించి మాట్లాడుతున్నారు. కేవలం ఒక శిష్యుడికి మాత్రమే అర్థమవుతుంది. ఒక శిష్యుడు అర్థం చేసుకోగలదు. ఓన్లీ డిసేబుల్ కెన్ అండర్స్టాండ్. కానీ అలా అర్థం చేసుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వెరీ ఫ్యూ. చాలా తక్కువ మంది ఆ జీసస్ని అవగాహన చేసుకునేవారు. ఎందుకంటే వారు పండితులు కారు. జీసస్ని అర్థం చేసుకున్నవారు పండితులు కారు, ప్రొఫెసర్స్ కాదు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాదు, పండితులు కాదు, ఫిలాసఫర్ వేదాంతులు కాదు. సాధారణమైన ప్రజలు జీసస్ని అర్థం చేసుకున్నారు. అంటే చేపలు పట్టేవాళ్ళు, వ్యవసాయదారులు, చెప్పులు కుట్టేవాళ్ళు, వేశ్యలు. దే ఆర్ వెరీ ఆర్డినరీ పీపుల్, మోస్ట్ ఆర్డినరీ పీపుల్, ద మోస్ట్ ఆర్డినరీ ఆఫ్ ఆర్డినరీస్. చాలా చాలా సాధారణమైన మనుషులు. ఎందుకని అర్థం చేసుకున్నారు అంటే ఆ సాధారణమైన దాంట్లోనే అసాధారణత ఉంది, అందుకోసమే అర్థం చేసుకున్నారు అంటారు జీసస్, ఓషో. దేర్ మస్ట్ బి సంథింగ్ స్పెషల్. ఒక సాధారణ స్థితి, ఆర్డినరీ స్థితి, ఎక్స్ట్రాడినరీ స్టేటస్ వచ్చింది. అది వారి వినయము, నమ్మకము ద్వారా. వారి వినయము, నమ్మకం ద్వారా. అయితే మనకి ట్రైనింగ్ ఇచ్చే కొలది మనం ఎలా తయారవుతాం? మేధావులు, నాకు అన్నీ తెలుసు అనేటువంటి దాంట్లో ఉంటాం అన్నమాట. అంచేత నాకు అన్నీ తెలుసు కదా, వీడేంటి చెప్పేది నాకు అనేటువంటి స్థితిలో ఉండటం వలన మనకు విశ్వాసం అనేది సంభవించదు. నువ్వు ఏ ట్రైనింగ్ ఇవ్వలేదు, యూనివర్సిటీకి వెళ్ళలేదు, ఏ కాలేజీకి వెళ్ళలేదు, ఏ పండితుడు కాదు, అప్పుడు నీకు విశ్వాసం అనేది సంభవిస్తుంది. ఆ రైతులు విశ్వసించారు, వారికి డౌటే లేదు. రైతు విశ్వసిస్తాడు. రైతుకి విశ్వాసం ఏంటి? రైతు చేసే పని ఏంటి? విత్తనం విత్తుతాడు. ఆ విత్తనం మొలకొస్తుందా రాదా అని డౌట్ రాదు ఆ రైతుకి. విత్తనం విత్తుతాడు, మొలకొస్తుందా రాదా అని డౌట్ రాదు. సరైన సమయం ఆసన్నమైనప్పుడు అది మొలకొస్తుందని ఆ రైతుకు తెలుసు. ఆ పంట పండుతుంది. అతను వెయిట్ చేస్తాడు, నా పంట బ్రహ్మాండంగా వస్తుందని ప్రార్థిస్తాడు. సరైన సీజన్లో, సరైన సమయంలో ఆ విత్తనాన్ని విత్తుకుంటాడు. ఆ సమయంలో ఎన్ని రోజులు చక్కగా నీరు పోసి తడుపుకుంటూ ఉంటాడు. విత్తనాలు వస్తాయి, చెట్లు అవుతాయి. దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు? అతనికి తెలుసు, విశ్వాసం ఉంది, విత్తనం నుంచి చెట్టు వస్తుంది, ఆ విత్తనాల నుంచి పంట వస్తుందని. ఎందుకంటే అతని జీవితం అంతా, ఆ రైతు యొక్క జీవితం అంతా ఆ చెట్లు, ఆ మొక్కలు, ఆ నదులు, మరి ఆ పర్వతాలు, అటు వెంటే ఉంది ఆ జీవితం. ప్రకృతిలో ఉంది జీవితం అతని, రైతు యొక్క జీవితం. అంచేత అతనికి డౌట్ రాదు. ఎందుకంటే ఆ చెట్లు కన్నింగ్ కాదు. అలాగే అది వాటికి దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మరి ఆ యొక్క కొండలు అవి కన్నింగ్ కావు, అవి రాజకీయ నాయకులు కావు, అవి నేరస్తులు కావు ఆ కొండలు. అంచేత వాటి నుంచి మనము వాటికి రక్షణ పొందుతున్నామా? తమను తాను రక్షించుకోవాలి అయ్యో అని ఏమి వాటికి సెక్యూరిటీ పెట్టక్కర్లేదు.
అవి ఓపెన్గా ఉంటాయి, ఎవరైనా ఆ కొండ ఎక్కచ్చు, ఆ పర్వతాన్ని ఎక్కచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైనా మనము ఆ కొండల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది మనకు. అది ఎందుకు అలా వచ్చింది? ఒక ఆనందం వస్తుంది. ఆ కొండలను చూడంగానే ఒక ఆనందం వచ్చింది. ఎందుకు అలా వచ్చింది? ఆ? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కొండల నుంచి వచ్చిందా? లేదు. అది ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఏ ఏ కవచాలు వేసుకో, ఓపెన్గా ఉంటావు. ఎందుకంటే దేనికి భయపడక్కర్లేదు. ఆ కొండ నిన్ను మింగీదు. అదేం పులి ఏం కాదు. అలాగే చెట్టు దగ్గరికి వెళ్ళినా కూడా ఆ చెట్టు యొక్క అందాన్ని చూసి ఆస్వాదిస్తావు. ఆ చెట్టు యొక్క అందము, ఆ బ్యూటిఫుల్ ఫీలింగ్ అక్కడి నుంచి వచ్చింది, ఆ చెట్టు నుంచి రాలేదు, నీ లోపల నుంచి వచ్చింది. ఎందుకంటే అది ఆ చెట్టు, అమ్మో ఆ చెట్టు నన్ను ఏం చంపేస్తుందేమో అని నిన్ను రక్షించుకోవాలి అనేటువంటి భావన ఉండదు నీకు అక్కడ. చాలా హాయిగా ఉంటావు. ఇంట్లో సురక్షితంగా ఉన్నట్టు ఆ చెట్టు నీడకి చేరి చాలా సురక్షితంగా హాయిగా ఉంటావు. ఆ పూలు పూస్తే సడన్గా నీ ఆ పూలు తన సుగంధాన్ని ఎదజల్లుతాయి. అంతే. అవి చక్కటి సుగంధాన్ని ఇస్తాయి పూలు. అంతేగాని సడన్గా నీ మీద అటాక్ చేయవు, లేదా దొంగలా దోచుకోవు. ఆ చెట్లు ఏమి దొంగలు కావు. నీ దగ్గర నుంచి ఏ సొమ్ము రాక్కోదు ఆ చెట్టు, ఆ ప్రకృతి. సో అప్పుడు నువ్వు ఆ కొండలకు వెళ్తావు, ఆ హిల్ స్టేషన్స్కి వెళ్తావు, ఆ సముద్రానికి వెళ్తావు, ఆ చెట్లకి వెళ్తావు, ఫారెస్ట్కి వెళ్తావు. అప్పుడు నువ్వు చక్కగా ఓపెన్గా ఉంటావు, ఏ భయము లేకుండా నిర్భయంగా ఉంటావు. అలా నేచర్లో ఉండేవారు చాలా విశ్వసనీయంగా ఉంటారు. ఎక్కువగా పల్లెల్లో ఉండేవారు ఆ యొక్క లెస్ ఇండస్ట్రియలైజేషన్, అంటే ఇండస్ట్రియలైజేషన్ అయిన వారికి ఆ కాలంలో చాలా ప్రకృతికి సమీపంగా ఉంటారు. అక్కడ ఇండస్ట్రీస్ ఏం రాలేదు, మెకనైజేషన్ ఏం రాలేదు, టెక్నాలజీ రాలేదు. అప్పుడు ఆ టెక్నాలజీ లేకుండా ఏమీ లేకుండా ఉన్నవారు ఎలా ఉంటారు? చాలా ప్రకృతికి సమీపంగా ఉంటారు. వారిలో విశ్వాసం చక్కగా ఉంటుంది. అంచేత ఆ జీసస్ చెప్పే మాటల విషయంలో వారికి ఏ అనుమానం రాలేదు. అదే జీసస్ కనుక న్యూయార్క్లో పుట్టున్నట్టయితే ఆ అట్మాస్ఫియర్ అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అతను ఆ జీసస్ని ఎవడు గుర్తుపట్టలేడు. అప్పుడు అక్కడ జీసస్కి డూప్లికేట్ జీసస్లు అక్కడ పుట్టచ్చు ఆ న్యూయార్క్లో, కానీ ఒరిజినల్ జీసస్ ఆ పల్లెలోనే పుడతాడు. ఇక జీసస్ అనే అక్కడ జీసస్ అంటే అక్కడ ఎవరు న్యూయార్క్లో కానీ లేకపోతే ఇంకా వేరే ప్రాంతాల్లో కానీ ఆ జీసస్ను గుర్తుపట్టలేరు. అయితే మనకి ఓషా గారు దీని గురించి మనకి వ్యాఖ్యానం ఎలా చేస్తున్నారంటే, ఆ జీసస్ గురించి వారు అసలు ఆలోచించరు. అట్మాస్ఫియర్ అసాధ్యం ఆయన జీసస్ని గుర్తుపట్టడం అని. అయితే ఆ జీసస్ ఎప్పుడు పుట్టాడయ్యా? అక్కడ టెక్నాలజీ లేని సమయంలో పుట్టాడు. ఏ సైన్స్ లేదు అప్పుడు. ఒక వడ్రంగి మేస్త్రి కొడుకుగా పుట్టాడు. అతని జీవితం అంతా పేదరికంలోనే గడిచింది. ఓల్డ్ లైఫ్ సింపుల్ పీపుల్తో గడిపాడు. ప్రకృతిలో మమేకమై ఉన్న వారితోనే గడిపాడు. వారు విశ్వసించారు. జీసస్ కమ్స్ టు ద లేక్ వన్ డే. ఒకరోజు జీసస్ గురించి చెప్పేటప్పుడు ఒక ఒక చెరువు ఉంది, లేదా ఒక సరస్సు ఉంది, పెద్ద సరస్సు. ఒకరోజు వచ్చాడు ఎర్లీ మార్నింగ్. వచ్చినప్పుడు అక్కడ సూర్యుడు ఇంకా బయటికి రాలే, జస్ట్ అలా అలా వస్తూ ఉన్నాడు, కరెక్ట్గా లెవెల్లో ఉన్నాడు. ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు. జీసస్ అక్కడికి వచ్చాడు. చూడండి, ఎందుకు మీరు మీ జీవితాన్ని వృధా చేస్తున్నారు? మనుషులను పట్టే విద్యను నేను మీకు నేర్పిస్తాను. మీ ఎనర్జీ అంతా ఆ చేపలు పట్టేదానికి ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మనుషులను పట్టే ఫిషర్స్ ఆఫ్ మ్యాన్, అంటే ఆ మనుషులను పట్టే విద్య నేర్పిస్తాను, నాతో రండి, ఫాలో అవ్వండి అన్నాడు. అయితే అక్కడ ఏమైంది? అలా చెప్పినప్పుడు అదే మనకి చెప్తే మనం
ముఖం చూసుకుంటాం. ఆఫీస్లో ఉన్నాము లేకపోతే షాప్లో ఉంటాం అనుకోండి, మనం ఆఫీస్లో కూర్చున్నాం, షాప్లో కూర్చున్నాం, అప్పుడు మన దగ్గరికి జీసస్ వచ్చాడు అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాము? ఏయ్ పోయా, నాకే సమయం లేదు, మా సమయం వృధా చేస్తున్నావు నువ్వు, ఇలాంటి మాటలు మాకెందుకు చెప్తావు అని అంటాం. అయితే ఆ ఫిషర్మ్యాన్ జీసస్ వెంక చూశారు. వాళ్ళు వెంటనే వాళ్ళకి ఏ డౌటు రాలేదు. ఆ పక్కన సూర్యుడు అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు. అతని ముఖం మీద ఆ సూర్యకిరణాలు పడ్డాయి. చాలా అందంగా కనపడ్డాడు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఆ, ఈ ఈ ఈ మనిషి జీసస్ బాగుంది. అప్పుడు ఏమైంది, వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు లోపలికి చూశారు. ఆ జీసస్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. ఆ సరస్సు కన్నా లోతుగా ఉన్నాయి ఆయన కళ్ళు. చాలా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆ సూర్యుని యొక్క వెలుగు రేఖల లెక్క అతని కళల్లో సూర్యుడు కనపడ్డాడు. వెంటనే వాళ్ళ పక్కన పడేసి జీసస్ని వెంటబడ్డారు. ఇది విశ్వాసం. ప్రశ్నించలేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు అని ఎవరు అడగను కూడా అడగలేదు. అసలు అతను ఎవరో కూడా తెలియదు. అతను వారి గ్రామంలో నివసించే వ్యక్తి కాదు. అతను ఎప్పుడు చూడలేదు, అతన్ని ఎప్పుడు వినలేదు. కానీ అతని పిలుపు, ఆ పిలుపు వెంటనే అయిపోయింది. ఇన్విటేషన్ పిలిచాడు, రండి, ఎందుకు మీ ఎనర్జీ వేస్ట్ చేస్తున్నారు, ఆ చేపలు పట్టుకుంటూ అవన్నీ టైం వేస్ట్ చేస్తున్నారు, మనుషులను పట్టే విద్య నేర్పిస్తాను రండి అని. ఆ ఇన్విటేషన్ విన్నారు వాళ్ళు. జీసస్ని చూశారు. ఏదో అతనిలో ఉన్న అద్భుతమైన ఆ సిన్సియారిటీ నచ్చింది. వాళ్ళు ఫాలో అయిపోయారు. జస్ట్ వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్, అప్పుడు వాళ్ళు అలా బయటికి వెళ్ళిపోతున్నారు, టౌన్ వైపుకి వెళ్తున్నారు. ఒక కుర్రాడు లోపల వచ్చాడు, ఫిషర్మ్యాన్ వాళ్ళ గ్రామం నుంచి పరిగెట్టుకుని వచ్చాడు. ఎక్కడికి పోతున్నారు, మీ నాన్నగారు చనిపోయారు సడన్గా వెనక్కి వచ్చి. అప్పుడు వాడు జీసస్ వెనక చూశారు. మేము ఇంటికి వెళ్ళొచ్చా, మా నాన్నగారు చనిపోయారంట, మేము అక్కడ పాతపెట్టి వస్తాము అని. అయితే మీరు చనిపోయిన వారి గురించి దిగులు పడవద్దు. అక్కడ చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ చనిపోయిన వ్యక్తిని పూడ్చిపెడతారు. నాతో రండి, వెళ్ళిపోదాము. మీరు చనిపోయిన వాళ్ళ గురించి మీరు బాధపడద్దు అని అన్నారు. వెంటనే వాళ్ళు ఇంక వెనక్కి తిరిగి వెళ్ళలేదు, ఫాలో అయిపోయారు. ఇది విశ్వాసం. వారు మాటలు విన్నారు, జీసస్ని చూశారు. అయితే అతను అలా ఎందుకు చెప్పాడు? తండ్రి చనిపోయాడు, ఆ తండ్రిని పూడ్చిపెట్టాలి అని అన్నప్పుడు వాళ్ళు అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారని ఎందుకు చెప్పాడు, ఎలా చెప్పాడు? వెన్ ద ఫాదర్ ఈజ్ డాడ్, ఏం చేయాలి? తండ్రి చనిపోతే ఏం చేయాలి? ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం? చనిపోయాడు, అయిపోయింది. అయితే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ టౌన్లో అయితే వారు ఆ ప్రాంతం నుంచి వచ్చారు, ఇక్కడ ఊరి చివరికి వచ్చారు కదా, ఊరి చివరిలో ఉంటాయి సరస్సులు, చెరువులు. ఆ చెరువుల్లో చేపలు పట్టడానికి వచ్చారు. ఊరి చివరికి వచ్చారు. మళ్ళీ ఆ ఊళ్ళో నుంచి ఈ అబ్బాయి వచ్చాడు, అయ్యా మీ నాన్నగారు చనిపోయారని చెప్పడానికి. ఇంకా ఆల్రెడీ అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు రిచువల్స్ చేస్తారు. ఆ చనిపోయిన వ్యక్తికి ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. వాళ్ళు మీ నాన్నగారిని పూడ్చిపెడతారు. నన్ను రండి, ఫాలో అవ్వండి, నాతో రండి, చేయండి అన్నారు. సో వాళ్ళు ఫాలో అయిపోయారు. వెనక్కి తిరిగి చూడలేదు. అది విశ్వాసం. వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే ప్రయాణం. సో ట్రస్ట్ మీన్స్ నాట్ టర్నింగ్ బ్యాక్. విశ్వాసం అంటే వెనక్కి తిరిగి చూసేదానికి లేదు. ధ్యానం అలాంటిది, మెడిటేషన్ అలాంటిది. ఇక్కడ మన ఘోష గారు చెప్పేదంతా మెడిటేషనే, ధ్యానం గురించే అంతా. డౌట్ అయితే వెనక్కి తిరిగి చూస్తాడు, ఏమవుతుందో కళ్ళు మూసుకొని చూస్తే ఏమవుతుంది అని ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం. ఇంకా దీనికి మారు ఇంకా వేరేది ఏదైనా ఉందేమో చూద్దాంలే అని. సో ఇప్పుడు ఆల్వేస్ ఇక డౌట్ ఉన్నవాడికి ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటాడు, ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లాగా అని. వెనక్కి వెళ్ళాలేమో, ఇతను అంటే వెళ్తే ఇతనేమో పిచ్చాడేమో, మనం ఎక్కడైనా దారి తప్పిస్తాడేమో, అతనేమో దేవుడు పుత్రుడు అంటున్నాడు, ఎవరు తెలుసు,
మన అసలు దేవుడే మనకు తెలియదు, అలాంటప్పుడు దేవుడు కొడుకు మనకు ఎలా తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. అయితే ఇతను ఎలా ఉన్నాడు ఆయన దేవుడి ముఖం కనుక మనకు తెలుసుంటే, ఓ దేవుడి ముఖ కవలికలు ఉన్నాయిలే అని మనం గుర్తుపట్టచ్చు. అలాంటి డౌట్ లేకుండా ఫిషర్మ్యాన్ ఆ చేపలు పట్టేవారు అతను అనుసరించారు, జీసస్ని అనుసరించారు. అయితే ఒక జీసస్ వెంట వెళ్ళినప్పుడు, ఒక మాస్టర్ వెంట వెళ్ళినప్పుడు ఆ మాస్టర్తో మనకు ఇన్ఫెక్షన్ అవుతుంది. అంటే ఆయన యొక్క జ్ఞానం మనకు అంటుకుంటుంది. అయితే బట్ యూ హ్యావ్ టు ఫాలో ఇన్ ద బిగినింగ్. ఫస్ట్ ఫాలో అవ్వాలి. వెంటనే కానీ లేకపోతే తర్వాత కానీ మనము ఆ దేవుని యొక్క పుత్రుని మనం ఫీల్ అవ్వగలుగుతాం, ఆ మాస్టర్ని ఫీల్ అవ్వగలుగుతాం. అలాగే ఎప్పుడైతే మనం పితామహ పత్రిజీని మనం కలిసినప్పుడు, వెంటనే కలిసినప్పుడు మనం వీ కెన్ ఫీల్ హిమ్. మనం అందరం అలా ఫీల్ అయిన వాళ్ళమే. అందులో ఆయనలో ఉన్న డివినిటీని, ఆయనలో ఉన్న అద్భుతాన్ని మనం ఫీల్ అయిన వాళ్ళమే. అందుకే సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము అనేది ఉంటుంది. సో కేవలం, అండ్ నాట్ ఓన్లీ దట్, త్రూ హిమ్ యూ విల్ రియలైజ్ దట్ యు ఆర్ ఆల్సో సన్ ఆఫ్ గాడ్. కేవలం జీసస్ ఒక్కడే దేవుడి పుత్రుడు కాదు, మనం కూడా దేవుడి పుత్రుడమే. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు పదే పదే మనకి ఉచ్చరిస్తుండేవారు, సంబోధిస్తుండేవారు పదే పదే. అలా మనకు ఆ విధంగా మనము కూడా ఫీల్ అవుతాము. మనం కూడా వీఆర్ ఆల్సో సన్ ఆఫ్ ది గాడ్ అని. బిగినింగ్లో మనం హ్యావ్ టు ట్రస్ట్, ఆయన్ని విశ్వసించాలి, ఆయన్ని అనుసరించాలి డౌట్ లేకుండా. డౌట్ ఉంటే కనుక ఏమవుతుంది, డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఆయన్ని మనం చేరలేము. రిలేషన్షిప్ ఒక మాస్టర్కి, ఒక డిసైపుల్కి, అంటే ఒక గురువుకి, ఒక శిష్యుడికి ఉన్న సంబంధ బాంధవ్యాలు డౌట్ ఉంటే డిజపేర్ అయిపోతాయి. కాకపోతే ఇప్పుడు అలాంటిది లేదు. ఎందుకని? ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ అయిపోయింది. 300 సంవత్సరాల నుంచి సైన్స్ డెవలప్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. సో సైన్స్ అనేక అద్భుతాలు చేస్తుంది. కాబట్టి 300 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు మనము ఆ టెక్నాలజీ వైపు చూస్తే మనకి ఏమర్థం కాదు. అసలు మనమే అర్థం కాదు. మనమెవరు, మనమేమిటో, ఎలా ఉన్నాము, ఏమిటో మనకు తెలియదు. సో కాకపోతే ఆ టెక్నాలజీ పెరిగి మనమెవరో మనకు తెలియక, ఆనందం అంటే ఏంటో తెలియక ఆత్మహత్యలు చేసుకునేవారు ఎక్కువ మంది ఉన్నారు అంటారు. కంప్యూటర్ యుగం, అవి ఇవి అన్నీ పెరిగిపోయినాయి, ఆత్మహత్యలు పెరిగిపోయినాయి అని అంటారు ఓషో గారు. అయితే హ్యాపీనెస్ అనేది, ఆనందం అనేది మన లోపల నుంచి వస్తుంది. డే టు డే మ్యాన్ హ్యాపీనెస్ రావాలంటే ధ్యానంలో ఈ లోపలికి నువ్వు వెళితేనే ఆ హ్యాపీనెస్, ఆనందం అనేది సంభవిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మోడర్న్ మైండ్ గురించి మనకు అన్నీ తెలుసు. మనం ఒకటిదాకా వచ్చినాం కాబట్టి ఆ మోడర్న్ మైండ్ గురించి మనం చెప్పుకోక్కర్లేదు. అయితే జీసస్ యొక్క లివింగ్ ఎలా ఉండింది, లేదా ఇప్పుడు మోడర్న్ మ్యాన్ యొక్క లివింగ్ ఎలా ఉండింది? మోడర్న్ మ్యాన్కి తను ఎవరికి అక్కర్లేదు అనుకుంటే, ఎందుకు నా బతుకు, ఎందుకు నేను చచ్చిపోతే బాగుండు అని ఆలోచించేస్తాడు. కానీ జీసస్ లివింగ్ ఎప్పుడు ఆయన ఉన్నాడంటే విశ్వాసము, డీప్ ట్రస్ట్, ఆ రోజుల్లో ఉన్నాడు. అది ఒక అద్భుతమైన రోజులు అవి. విశ్వాసం అనేది బాగా వెళ్ళివేసింది. అయితే ఆ శిష్యులు అడిగారు, దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? టెల్ us ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్. దేని వలే ఉంటుంది. అదే అంటే వాళ్ళకి తెలియదు, దేనితోనో పోల్చాలి. వాళ్ళకి పోలిస్తేనే వారికి వ్యవహారాలు తెలుస్తాయి. మరి చాలా అమాయకులు. క్వశ్చన్ చాలా ఇన్నోసెంట్గా ఉంది, దేని వలే ఉంటుంది అని. జీసస్ ఆన్సర్ చెప్పాడు.
ఇన్నోసెంట్ కదా వారికి, వారికి ఏం తెలియదు, వారికి తెలిసిన భాషలో వారికి తెలిసిన భాషలోనే చెప్పాలి అని చెప్పి. అయితే జీసస్ వారికి ఎన్నో అమాయకంగా అడిగారు వారు, ఆ దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, ఆ స్వర్గ లోకం ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ఆయన కూడా చక్కగా చాలా అమాయకంగానే వారి భాషలోనే అడిగారు. అయితే క్వశ్చన్స్ ఇన్నోసెంట్గా అడిగిన వారికి, అమాయకంగా అడిగిన వారికి మరి వారి ఇదిలోనే చెప్పాలి. వాట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్, దీని వలే ఉంటుంది. అది జీసస్ ఎప్పుడు కంటిన్యూగా దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఉండేవారు. అంచేత ఆ దేవుని రాజ్యం గురించి మాట్లాడటం వల్ల కూడా కొంత ట్రబుల్ ఏర్పడింది ఆయనకి. మామూలుగా అమాయకులకి దేవుని రాజ్యం అంటే ఆ స్వర్గలోకము అది ఎలా ఉంటుంది ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కదా. ఇక్కడ ఈయనకి భయం పట్టుకుందేమో, ఈయన ఏదో మా రాజుగారి రాజ్యాన్ని అంటే ఏంటి కూలదోసేసి ఆ రాజుగారి రాజ్యాధికారాన్ని కూలదోసి ఈయన రాజ్యాధికారం ఎక్కాలని చూస్తున్నట్టున్నాడు, అందుకోసం జన సమీకరణ చేస్తున్నాడు అన్నట్టుగా టాక్ అయిపోయింది. ఇక్కడ ఏమన్నారు, ఆయన భాష అంతా కూడా కింగ్డమ్, అది పొలిటికల్ కింగ్డము రాజ్యము రాజ్యాధికారము అనేసరికి, దేవుని రాజ్యము రాజ్యాధికారం అనేసరికి ఏమైంది, అది పొలిటికల్గా పొలిటీషియన్స్కి భయం పట్టుకుంది. అంచేత లాభం లేదు, ఇలాంటి వాడు రాజద్రోహి లేదా దేశద్రోహి, ఇదన్నీ మనం సిలువ ఎక్కించేయాలి అని. ఇతర అస్తమానం ఈ భూమి మీదకి ఆ దేవుని రాజ్యం వచ్చేస్తుంది, కింగ్డమ్ కమింగ్ ఆన్ ఎర్త్ అని అంటున్నాడు. అంటే అప్పుడు ఆ దేవుని రాజ్యం వచ్చినప్పుడు నేనే ఆ రాజుని అంటున్నాడు. అయితే ఇతను ఏదో విప్లవం క్రియేట్ చేయాలనుకుంటున్నాడు, ఈ గవర్నమెంట్ని పడగొట్టాలనుకుంటున్నాడు. అంచేత ఇంకొక కింగ్డమ్, అతని రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు, అతని ప్రభుత్వాన్ని స్థాపించాలనుకుంటున్నాడు. ఇలాగా వాళ్ళు ఆ పొలిటీషియన్స్, ఆ యొక్క అధికారులు అంతా భయపడ్డారు. అక్కడ ఉన్న అధికారంలో బెనిఫిట్ పొందే ఆ పూజారులు అక్కడంతా కూడా. కానీ ఇక్కడ జీసస్ మాట్లాడేది ఏది కూడా ఈ భౌతికమైన విప్లవం కానీ రాజ్యం గురించి మాట్లాడలేదు. అది ఇన్నర్ వరల్డ్ గురించి మాట్లాడారు. ఆ ఇన్నర్ వరల్డ్ గురించి మాట్లాడినప్పుడు ఇన్ మై కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎలా ఉంటారు, నా దేవుని రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు అనే విషయాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అమావాస్య నైట్ మెడిటేషన్ ఉంటుంది. ఈరోజు రాత్రి 9 గంటల నుంచి 12 వరకు అమావాస్య మెడిటేషన్ ఉంటుంది. రేపు ఎర్లీ అవర్స్ అమావాస్య ధ్యానం 4 to 6 ఎర్లీ అవర్స్ అమావాస్య. రేపు ఎర్లీ అవర్స్లో అమావాస్య 4 to 6 ఉంటుంది మెడిటేషన్. సో అమావాస్య మెడిటేషన్ తర్వాత సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నైట్ మెడిటేషన్లో మళ్ళీ తిరిగి మనం అమావాస్య మెడిటేషన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. లైక్ దిస్ ది మాస్టర్ సీడ్ Osho.